సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 చేస్తున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయ్యింది. కొన్ని కీలక స్కెడ్యూల్స్ పూర్తి చేశాడు జక్కన్న. కానీ ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, అసలు షూటింగ్ ఎంతవరకు వచ్చింది అనే విషయంలో ఒఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. కానీ మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ SSMB 30 ఎవరితో చేయబోతున్నాడనే చర్చ మాత్రం జరుగుతోంది. బాబుకి హాలీవుడ్ రేంజ్ స్టార్డమ్ రావడం పక్కా. కాబట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అంత ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉండదు. ఖచ్చితంగా SSMB 30 అంతకు మించి అనేలా ప్లాన్ చేయడం మాత్రం గ్యారంటీ. మరి ఆఫ్టర్ SSMB 29 ని మహేష్ బాబుని హ్యాండిల్ చేసే దర్శకుడు ఎవరంటే ఇద్దరు పేర్లు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఫైనల్ అయ్యేలా కనిపిస్తున్నారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి రాజమౌళి రికార్డ్ బ్రేక్ చేసిన సుకుమార్ మరోసారి మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. నేనొక్కటి సినిమాతో మహేష్ బాబుకి హిట్ ఇవ్వలేకపోయిన సుకుమార్ ఈసారి ఆ ఛాన్స్ ను వదులుకునేలా లేరు. కాబట్టి రాజమౌళి సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు ఉన్నాడు. ఆ మధ్య ఓ స్టోరీ లైన్ కూడా వినిపించినట్లుగా టాక్ వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్న సందీప్ ఆ తర్వాత యానిమల్ పార్క్ చేయనున్నాడు. కాబట్టి SSMB 30 సందీప్ చేసే ఛాన్స్ లేకపోలేదు. మొత్తంగా ఈ ఇద్దరు దర్శకుల్లో ఎవరో ఒకరు మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేసేలా ఉన్నారని చెప్పాలి. ఈ ఇద్దరు డైరెక్టర్లు చేసిన చివరి సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాయి. కాబట్టి ఎవరు చేసినా పర్లేదు అని మహేష్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.